ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అండ్ నా అగ్ని పరీక్ష నాతో పాటు పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకి అండ్ మెయిన్లీ బిగ్ బాస్ BB9 ద్వారాలే నాకు ఇంత నేమ్ వచ్చింది. అట్ ది సేమ్ టైం నేను ప్రొడ్యూస్ చేయగలిగా అండ్ మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే. అండ్ దాంతోపాటు బీబీ జోడీ పీపుల్ ఎస్ అట్ ది సేమ్ టైం కుక్ విత్ జాతిరత్నాలు అండ్ ఇంకా స్టార్మాలో వర్క్ చేసిన వాళ్ళు అండ్ నాకు చాలామంది నా ఇన్విటేషన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ దిస్ ఆడియో లాంచ్కి వచ్చి ఇంత మంచిగా నాకు సపోర్ట్ చేసినందుకు. నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను అండ్ మీరేం చేసినా ఐ విల్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ అబ్సల్యూట్లీ ఎస్ బంగారం. love you so much. Yeah. And coming to song and mainly thanks to our music director and singer Afroz Ali, at the same time Samir Abadwaz garu inta beautiful song ni maak ichinanduku, at the same time visuals anni and choreography best of lo best ichinanduku Chikku bro and Viju bro, thank you so much. And మేము షూట్ చేసినప్పుడు కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్లా సరదాగా మంచిగా చేశాము. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నా. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్కి ప్రొడ్యూస్ చేసే ముందు నేను డీపీ క్రియేషన్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ విచ్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. రీసెంట్లీ మా ఫాదర్ చనిపోయారు, అది చాలామందికి తెలుసు. అండ్ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు, మాట్లాడారు, కలిశారు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ డీపీ ప్రొడక్షన్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే దీన్ని ఎంత గ్రాండ్గా లాంచ్ చేశాను. ఇది సాంగ్స్ ఒకటే కాదు, ఈ డీపీ క్రియేషన్స్లో ముందు వెబ్ సిరీస్ వస్తాయి. ఇంకా చెప్పాలి అంటే ఒక బిగ్ స్క్రీన్లో మూవీ ప్రొడ్యూస్ చేయడానికి కూడా ప్లానింగ్లో వర్కింగ్ ఆన్ ఇట్. వావ్. సో దానికి కూడా మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నేను ఏమైనా మిస్టేక్స్ చేసినా లేకపోతే నన్ను గైడ్ చేయడానికి మీరందరూ నాకు ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నా. బికాస్ నేను ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నా, ఆబ్వియస్లీ అప్కమింగ్ కాబట్టి ఖచ్చితంగా మీ గైడెన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో అండ్ కమింగ్ టు అవర్ హీరోయిన్ రీతు చౌదరి. యువర్ హీరోయిన్ ఆర్ ఎస్. యా, సో మీరందరూ మా బిగ్ బాస్లో మా ఇద్దరి బాండ్ చూశారు. షీ ఈస్ మై సో బిగ్ బాస్ నుంచి కూడా షీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఉన్నారు. అండ్ వీ బికేమ్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. అండ్ మేము కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బాండ్. సో అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ సాంగ్ కూడా బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ మా ఇద్దరిని చూస్ చేసుకున్నారు. అండ్ మేము సాంగ్ విన్నాం, చాలా బాగా అనిపించింది, చేద్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ తర్వాత వేరే రీతు కూడా బాగా నచ్చింది, రీతు చేద్దాం అనుకుంది. తర్వాత రీతుకి ఎవరెందుకు నేనే చేద్దాం అనుకుని నేనే చేశాను. సో అన్నీ బాగా కలిసి వచ్చినాయి. అండ్ ముఖ్యంగా మా ఫ్యామిలీ సపోర్ట్, మా రిలేటివ్స్ సపోర్ట్ కూడా నాకు చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ మై మదర్ ఇక్కడే ఉన్నారు. షీ ఈస్ వెరీ ఇన్నోసెంట్. ఆమెకి ఏమీ తెలీదు, ఏం చూపించినా నవ్వుతుంది, బాగుంది అంటుంది. మమ్మీ ప్లీజ్ కమ్ టు ది స్టేజ్. అండ్ ముఖ్యంగా స్పెషల్ థ్యాంక్స్ నాగార్జున సార్కి చెప్పుకోవాలి. ఎందుకంటే సాంగ్ సార్ లాంచ్ చేశారు, చూశారు, చాలా బాగుందని చెప్పారు. అప్పుడే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అట్ ది సేమ్ టైం నాగార్జున సార్తో పాటు ఉప్పలపాటి శ్యామలాదేవి గారు కూడా మా ప్రోమో అయితే లాంచ్ చేశారు. వెరీ స్వీట్ మాట. వాళ్ళు మమ్మల్ని కలిసి మాకు కొంచెం టైం ఇచ్చి చూసి చాలా బాగుందని అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్ గారికి. అట్ ది సేమ్ టైం శ్యామలాదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీ ఈస్ మై మామ్, ఉప్పల పద్మ. మా మమ్మీకి నవ్వడం తప్ప ఇంకేమి రాదు చెప్పాలంటే. మీరు ఏమి క్వశ్చన్స్ అడగండి ఆమె అంటారు అంతే. అండ్ అఫ్ కోర్స్ ఇంకా మై బ్రదర్ ఆల్సో ఈస్ దేర్. అండ్ మా రిలేటివ్స్ కూడా ఎక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ టైం కూడా తక్కువ ఉంది, అందరినీ పిలవాలని ఉంది, బట్ పిలవలేని పరిస్థితి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. కంగ్రాచులేషన్స్ పవన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, బిఫోర్ రీతుతో మాట్లాడే కన్నా ముందు ఎలాగో డెమోన్ వాళ్ళ మామ్ ఉన్నారు, రీతు వాళ్ళ మామ్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. బికాస్ యువర్ బంగారం. సో కెన్ వీ హ్యావ్ ఆంటీ టు ప్లీజ్ జాయిన్ అస్? గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ రీతుస్ మదర్. థ్యాంక్ యూ చైతు. లవ్లీ ఆంటీ. ఎస్ రీతు, కంగ్రాచులేషన్స్ బంగారం గురించి. యా, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ చైతు హోస్ట్ చేస్తున్నందుకు. దిస్ మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్
ముందుగా మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఈ బంగారం మెయిన్లీ నేను చేసింది నా బెస్ట్ ఫ్రెండ్ ఈ బంగారం కోసమే. ఇఫ్ నాట్ ఐఎమ్ సారీ అఫ్రోస్. యా అండ్ ఏం చెప్పాలో తెలియట్లేదు, బట్ నా లైఫ్లో నా బంగారం మా అమ్మ అండ్ నా ఫ్యామిలీ తర్వాత ఈ పార్ట్ ఆఫ్ ఈ సాంగ్ తర్వాత ఈ సాంగ్ అయిన కొన్ని డేస్ తర్వాత ఐమ్ లైక్ కొంచెం నాకు ఇంకొకళ్ళు ఇంకెక్కువ బంగారం అయ్యారు. సో ఐ వాంటెడ్ టు కాల్ దట్ బంగారం ఆల్సో హియర్. ఓ నాట్ మీ నాట్ యూ. ఓకే. యా దట్స్ అంటే నాకు ద మోస్ట్ క్లోజెస్ట్ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్ ఫర్ దట్. అందుకు అండ్ yes please join your hands together, welcome. నో ఆయన కూడా కాదా, అవినాష్ కూడా కాదా? యా ఐ వాంటెడ్ టు కాల్ మే కాల్ తనుజ పుట్టస్వామి and Akhil Sarthak and Nisarga Gowda. So please come because these three people are literally unnaru. నాకు ఈ బంగారం తర్వాత అంటే నేను కొంచెం ఐఎమ్ నాట్ వెల్, బట్ దిస్ త్రీ పీపుల్ దే హీల్డ్ మీ సో మచ్. సో ఐ రియలీ వాంట్ దెమ్ టు బీ హియర్ బికాజ్ మన లైఫ్లో ఫ్రెండ్స్ అనే పార్ట్ చాలా ఎక్కువ ప్లే చేస్తూ ఉంటారు మనం గ్రో అవ్వడానికైనా లేకపోతే మనం స్ట్రాంగ్గా ఉండడానికైనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దిస్ మీన్స్ ఏ లాట్. ప్లీజ్ కమ్ హియర్ అఖిల్, తనుజ అండ్ నిషా. ప్లీజ్ కెన్ వి హావ్ నిషా గారు అండ్ తనుజ గారు అండ్ అఖిల్ సర్దార్ గారు ప్లీజ్ జాయిన్ అండ్ అలానే నా కోతి ఫ్రెండ్ కళ్యాణ్ పడాలా అండ్ నా బెస్టెస్ట్ ఫ్రెండ్ ఇమాన్యుయల్. ఎస్ ఆయనే షాక్ అవుతున్నాడు. అండ్ నాకు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఇంకా చిన్నప్పటి నుంచి అలా లాంటి ఫ్రెండ్ అమర్దీప్ చౌదరి. అలానే ఇంకా పక్కన మా కొండ తేజ. సో ఏ రాబే. ఓకే రీతు, ఎనియో అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి లెట్స్ డూ సంథింగ్. ఓకే, లెట్స్ కాల్ ఆల్ అవర్ ఫ్రెండ్స్, అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మై లవ్లీ హ్యాండ్సమ్ హంక్ అవినాష్. యా సో ఇప్పుడు నేను బంగారం గురించి మాట్లాడతాను. ద ఓన్ అండ్ ఓన్లీ బంగారం, పవన్ బంగారం. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ సాంగ్. అండ్ దిస్ బాండ్ ఈజ్ లైక్ ఫర్ ఎవర్. ఇంకా ఎలా అంటే ఏం చేయలేము, కొట్టుకున్నా తిట్టుకున్నా అలా ఉండిపోవాల్సిన బాండ్. లైక్ ఒక ఫ్యామిలీ లాగా. మన ఫ్యామిలీలో ఇప్పుడు మదర్, ఫాదర్, బ్రదర్ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళకి మనకి ఎన్ని గొడవలు వచ్చినా కూడా ఇంకా ఫర్ ఎవర్ ఇట్స్ లైక్ ఎ బ్లడ్ బాండ్ లాగా. వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్ లాగా. సో ఫర్ ఎవర్ వీఆర్ గోనా బీ దిస్ రివాన్ అండ్ దిస్ బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ బంగారం పెరుగుతూనే ఉంటుంది బంగారం లాగా, సో ఎప్పుడూ తగ్గిపోదు. దట్స్ మై బంగారం. థ్యాంక్ యూ. లవ్లీ, థ్యాంక్ యూ వెరీ మచ్ రీతు. అండ్ ఎస్ జాయినింగ్ us మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అయితే కనుక వి గోనా హావ్ దట్. అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ కాజల్ అగర్వాల్ ప్లీజ్. యా యాక్చువల్ బంగారం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ప్రతి దానికి రెస్పాండ్ అయితే ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది కాజల్. నాట్ జస్ట్ ఇదే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అందరినీ సపోర్ట్ చేసే ద ఓన్లీ బంగారం కాజల్. అండ్ నా కోసం బాంబే నుంచి వచ్చిన సిరి. యా అందరూ కూడా జాయిన్ అవుతున్నారు రీతు. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ టేక్ సీటెడ్. టీమ్ గ్రూప్ పిక్చర్ అండ్ దెన్ దీని తర్వాత రిక్వెస్టింగ్ అగ్ని పరీక్ష టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బీబీ జోడీ టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, బిగ్ బాస్ సీజన్ 9 టీమ్ టు ప్లీజ్ జాయిన్ us, of course all the seasons to please join us for group picture and వాళ్ళకి బెస్ట్ మెమరీ ఇవ్వడం కోసం. ఓకే, రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు ప్లీజ్ కమ్ దిస్ సైడ్. ఒక్కసారి మూవీ టీమ్ అందరూ కూడా, ఐ మీన్ సాంగ్ టీమ్ అందరూ ముందుకు వస్తే ఒక పిక్చర్ తీసుకుంటాం, గ్రూప్ పిక్చర్. ఆ తర్వాత వి గోనా హ్యావ్ దిస్ సెషన్. ఆల్రైట్ డన్. నౌ రిక్వెస్టింగ్ రీతు అండ్ పవన్ ఒక పిక్చర్ ప్లీజ్. పిలుస్తాను పవన్, చేస్తా. తేజు చెప్తుంది అన్నీ, సో ఫాలో అవుతున్నా. షూర్ సిరి. నౌ రిక్వెస్టింగ్ సమీరా గారు. ఆల్రైట్, నౌ రిక్వెస్టింగ్ కళ్యాణ్ పడాలా అండ్ తనుజ గారు టు ప్లీజ్ జాయిన్ దెమ్. యా మాట్లాడతారు, అందరూ జాయిన్ అవుతున్నారు, ఇక్కడే ఉన్నారు రీతు, అందరూ మన కోసం వచ్చారు. సో
అండ్ రిక్వెస్టింగ్ తనుజ గారు టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్. అవినాష్ గారు మైక్ ఇస్తే ఎవరికి? తనుజకి నన్ను ఎందుకు పిలిచారు? తర్వాత మాట్లాడి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నా మీరందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడిప్పుడే లైక్ ఎదుగుతున్న లైక్ మన క్యూటీస్ని సపోర్ట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ సాంగ్స్ నచ్చుతుంది. ఎవరైతే చూడలేదో ఇప్పుడే సాంగ్ని చూడండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డోంట్ వరీ, హార్డ్ వర్క్కి డెఫినెట్లీ పే ఆఫ్ ఉంటుంది. అండ్ యూ గోనా రాక్. యా, నౌ రిక్వెస్టింగ్ కళ్యాణ్ పడాలా టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్. హాయ్ అండి, అందరికి నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎగ్జాక్ట్లీ నాకు గుర్తున్న వరకు అయితే రేపటితో 1 year అవుతుంది ఈడిది నాది ఫ్రెండ్షిప్. అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది రేపు, ఎగ్జాక్ట్ 1 year అయింది ఈడిది నాది ఫ్రెండ్షిప్. సో అప్పుడు ఫస్ట్ డే మనోడి నా ఇంప్రెషన్ ఎట్లా ఉందంటే, ఎవడి ఎందుకు అంటే ఇంత పెద్ద రూమ్లో కూర్చోబెట్టారు మమ్మల్ని. ఒక 50 మంది ఉంటారు, అందరి దగ్గర తిరుగుతున్నాడు, అందరి దగ్గర కలిపేస్తున్నాడు వెళ్ళి. కాదు ఇలాంటి ఉంటాడు అసలు భూమి మీద అని చెప్పి ఇటు చాలా మంచి ఇంప్రెషన్. అంటే ఇన్ ఏ గుడ్ వే, అందరితో కలిపి మాట్లాడడం అనేది చాలా మందికి చేత కాదు, బేసిక్గా నాకు కూడా చేత కాదు. సో వీళ్ళు మాట్లాడుతుంటారే వీళ్ళలో ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. బట్ నాకంటే ఎక్కువ పనులు చేస్తున్నాడు ఈ మధ్యన. వాట్ ఎవర్ డ్యాన్స్లు, కుకింగ్లు, షార్ట్ ఫిలింలు అండ్ సిరీస్లు, సాంగ్లు ఏవో చేస్తున్నాడు. అంటే వెరీ హార్డ్ వర్కర్ డెమాన్ ఫస్ట్ నుండి, అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ కూడా. అండ్ ఆల్సో ముందు నుంచి ఫ్రెండ్ వీడి గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు కాబట్టి. రీతు గురించి అంటే హీరోయిన్ పెట్టుకోవాల్సింది, హీరోయిన్ పెట్టుకున్నాం మళ్ళీ తిరిగి. సో ఫస్ట్లీ అఫ్రోజ్, వేర్ ఆర్ యూ? ఎక్కడ నాన్న? ఓకే, అఫ్రోజ్ నాకు ముందు నుండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్కి ఎంత మంచి సాంగ్ ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ రాక్ డెఫినెట్లీ. అండ్ డీపీ క్రియేషన్స్, గ్రేట్ గెస్చర్ ఫర్ యువర్ ఫాదర్ బ్రో. థ్యాంక్ యూ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఇమ్మాన్యుయల్. అందరూ యాంకర్సే ఇక్కడ. ఇమాన్యుయల్ తనుజ ఒక స్టెప్ వేయాలి. వీడు సైడ్కి వచ్చి చెప్పాడు, అన్న చెప్పాను నాన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. బయట రెయిన్ పడుతున్నా కూడా అందరూ వచ్చి మా డెమోన్ని, రీతుని సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్, రీతు నా ఫ్రెండ్ అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా డెమోన్ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఎందుకంటే నేను డెమోన్ గారి గురించి ఒక 2 విషయాలు చెప్పాలి. మనం బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం. ఒక సర్టెన్ టైం తర్వాత వాళ్ళ నుంచి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం, మళ్ళీ వాళ్ళ నుంచి వేరే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతాం. బట్ డెమోన్ అలా కాదు, ఒక్కసారి కలిస్తే ఇంకా వాడి నుంచి షిఫ్ట్ అవ్వటం ఉండదు, వాడి దగ్గర అతుక్కుపోయి ఉంటాం. అంత మంచోడు వాడు. సో ఇలాంటి మంచోడికి ఇంకా మంచి సక్సెస్లు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేశాడు అని తెలియగానే నాకు ఫస్ట్ కోపం వచ్చింది. ఎరా ఎందుకు చేసావు, ఇప్పుడిప్పుడే కదా సంపాదించుకుంటున్నావు, అమ్మను బాగా చూసుకోవాలి కదా, ఎందుకురా నువ్వు అంటే వాడు ఒకటే చెప్పాడు, అన్న మా నాన్న గుర్తుగా నేను ఏదన్నా చేయాలి అని అనుకుంటున్నాను అన్న. అలా నాలాగా కొత్తగా వచ్చే టాలెంట్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ఇది పెట్టాను అన్న, డీపీ స్టూడియోస్ సంథింగ్ అని పెట్టాను. సో డీపీ క్రియేషన్స్ అని పెట్టాను. మా నాన్నగారి కోసం ఇది చేస్తున్నానన్న అని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు మా అమ్మ కడుపును పుట్టకపోయినా కూడా నా సొంత తమ్ముళ్ళలాగా వీడు. సో థ్యాంక్ యూ సో మచ్. సో డెమోన్ నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, ఒక పెద్ద హీరో అవ్వాలి, ఇదే స్క్రీన్లో నీ సినిమా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు ఆల్ ద వెరీ బెస్ట్. నీ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి. సో ఏదేమైనప్పటికీ ఈ సాంగ్ మంచిగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే మీరు కూడా బాగా సపోర్ట్ చేసి మా వాళ్ళిద్దరిని మంచిగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఓవర్ టు. థ్యాంక్ యూ. కొంచెం ఓవర్ అయింది, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ తనుజ గారు, ఇమాన్యుయల్, పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఎస్. యా, కళ్యాణ్ గారు. రైట్, వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం బికాస్ నెక్స్ట్ స్క్రీనింగ్ రెడీగా ఉంటుంది కాబట్టి, లేట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వస్తున్న గెస్టులందరూ కూడా క్విక్గా మీ విషెస్ రీతుకి, డెమోన్కి ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ముక్కు అవినాష్ టు ప్లీజ్ జాయిన్ అస్. అవినాష్ టు స్పీక్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ సుమన్ శెట్టి గారు టు ప్లీజ్ జాయిన్ అస్. చేతు మాట్లాడమన్నావు, మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళు వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బంగారం
ఈ సాంగ్ చాలా బాగుంది. నేను ఇంతకుముందు చూశాను అండ్ మళ్ళీ చూడడం జరిగింది. విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బంగారం అండ్ డెమోన్ అండ్ రీతు. కంగ్రాచులేషన్స్. సాంగ్ చాలా బాగుంది. మీ ఇద్దరు పేరు చాలా బాగుంది. మీ ఇద్దరు కలిసి పెద్ద మూవీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో కమెడీ నేను చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అండ్ మీడియా వాళ్ళు ప్లీజ్ డూ సపోర్ట్ బంగారం టీం అందరికీ. అఫ్రోజ్ అలీ మంచి చాలా అద్భుతంగా పాడతాడు పాటలు. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవినాష్. సుమన్ శెట్టి గారిని ఇక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్టింగ్ సుమన్ శెట్టి అన్నట్టు ప్లీజ్ జాయిన్ us. All right, moving on, requesting Kajal to speak a few words. సాంగ్ అయితే అద్దరిపోయింది. కంగ్రాచులేషన్స్ రితు అండ్ డిమోన్ పవన్. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ స్టోరీల్లో స్టేటస్ల్లో పెట్టండి ఈ సాంగ్. అండ్ వాళ్ళని కూడా నచ్చితే షేర్ చేయమని చెప్పండి. సాంగ్ అయితే అద్దరిపోయింది కాబట్టి 100% వాళ్ళు కూడా చూసిన వాళ్ళు షేర్ చేస్తారు. సో డోంట్ ఫర్గెట్, మీరు ఫస్ట్ షేర్ చేయండి, ఆ తర్వాత అందరినీ షేర్ చేయమని చెప్పండి. అలా మనం అందరం మనం సపోర్ట్ చేసుకుంటే ఇది 1 million 2 million కాదు 100 millionకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ సాంగ్ హ్యాస్ దట్ పొటెన్షియల్. సో ఖచ్చితంగా ఫస్ట్ ప్రొడక్షన్లో ఫస్ట్ సాంగే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ కాజల్ బంగారం. అండ్ నౌ సిరి గారు టు స్పీక్ a few words ప్లీజ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రితు అండ్ ప్రొడ్యూసర్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్. సో హ్యాపీ ఫర్ యూ. సాంగ్ చాలా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, కొరియోగ్రఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. మీరు ఇలానే ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ది సక్సెస్. అంటే సాంగ్ ఎంత బాగుందంటే అది మూవీలా అనిపిస్తుంది. ఎస్, Yeah, thank you, అందుకే Siri త్వరలో Bangaram. మూవీస్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిరి బంగారం గారు. అండ్ నౌ రిక్వెస్టింగ్ అఖిల్ సార్థక్ టు స్పీక్ a few words. Hello everyone. First of all, congratulations Ritu. Thank you. And Demon. Demon ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే నాకు కూడా కొంచెం భయమైంది. బట్ రితు సపోర్ట్గా ఉంది కాబట్టి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. బికాజ్ చాలామంది సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తారు, బయటకు వచ్చిన తర్వాత కపుల్స్లో ఉంటారు, లైక్ యూనో ఆ బాండ్ని కంటిన్యూ చేస్తారు. బట్ సపోర్ట్ అనేది ఏ అమ్మాయి ఇవ్వదు. బట్ తను నీకు ఇచ్చే సపోర్ట్ ఐ రియలీ ఫీల్ దట్ సో మచ్. బికాజ్ బయటకు వచ్చిన తర్వాత అందరు వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ షీ గేవ్ యూ సో మచ్ ఆఫ్ సపోర్ట్. అండ్ సాంగ్లో లైక్ వీ కెన్ సీ ఇట్స్ సో బ్యూటిఫుల్. ఆల్రెడీ నేను చూశాను ముందే, బట్ ఇక్కడ థియేటర్లో చూడడం ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ పవన్ ఐ థింక్ సో ఈ సాంగ్ 1 million 2 million అయితే నేను చెప్పను, ఇట్ విల్ గో టిల్ 100 million. సో ఐ ఫీల్ నువ్వు ఏదైతే నీ ప్రొడక్షన్ హౌస్ క్రియేటివిటీగా పెట్టాలనుకుంటున్నావో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకేమని చెప్పాలా బంగారం నీ గురించి? రితు గురించి చెప్పడానికి అయితే చాలా ఉంది. యాక్చువల్లీ షీఈస్ వెరీ 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 హార్డ్ వర్కింగ్. అండ్ ప్రతిరోజు లైక్ షీ ట్రైస్ టు యునో టేక్ ది ఆపర్చునిటీ. ప్రతి ఆపర్చునిటీ వదలదు, ఏ ఆపర్చునిటీ వదలదు యాక్చువల్లీ. అండ్ దట్ షోస్ హౌ డిటర్మైన్డ్ షీ ఈజ్ అండ్ ఫోకస్ షీ ఈజ్ ఆన్ టెలివిజన్, నవ్వుకుంటూ మళ్ళీ ఇక్కడ సాంగ్స్ చేసుకుంటూ. అండ్ యూట్యూబ్ షార్ట్స్ చైతు దగ్గర నుంచి నేర్చుకుని చేయడం. దట్స్ వండర్ఫుల్. అండ్ కంగ్రాచులేషన్స్ మళ్ళీ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. All right, thank you Kajal, thank you Siri for joining us. Have a good night. And now Nisha garu to speak a few words please. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఇట్స్ సో నైస్ టు సీ సో మెనీ పీపుల్ హు హ్యావ్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డిమాన్ అండ్ రీతు. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థాట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ గ్యాదర్, బట్ ఇట్ లుక్స్ సో నైస్ దట్ యూర్ గివింగ్ సో మచ్ లవ్ టు దెమ్. And Bangaram, these two Bangarams have done a great job along with the entire team. So, and a little extra about Ritu. So, I have known her since many years. She's still been the same. I know how much strong woman she has become today and how much strong girl she was back then. అండ్ తనకి ఎప్పుడు నేను హ్యాపీనెస్సే కోరుకుంటా అండ్ సక్సెస్సే కోరుకుంటా. ఐ ఆల్వేస్ వాంట్ దట్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండ్ విల్ మేక్ షూర్ దట్ ఇట్స్ దేర్ ఆన్ యువర్ ఫేస్ ఆల్ ద టైమ్. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. అండ్ Demon, I'm so happy and congratulations, such a young producer. And lot more success to you and wishing you a lot more way to go. Congratulations. All right, thank you very much Nisha garu, thank you very much Akhil for joining us. And yes,
సిరి ఏడి కమ్. ఏం లేదండి, ఇప్పుడు సాంగ్ చూసాం బంగారం, నిజంగా అద్భుతంగా బంగారంలా ఉంది. ఇప్పుడు ఈ సాంగ్లు నాకంటే డెమోన్ గారు ఇప్పుడు మా సావిత్రి సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా చేశారు, సూపర్గా యాక్ట్ చేశారు ఆయన. అంటే నేను ఎవరితో పోల్చాలంటే కమల్ హాసన్ గారితో పోల్చేస్తా, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నాకు. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి, ఎందుకంటే అది అంటే నేను చెప్పని సినిమాలో మీరే చూస్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ సాంగ్ చూశాక మన హీరోయిన్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి, అలా వెనక్కి ఆగి అసలు ఊహించలేదు, అసలు వెరీ గుడ్ ఎక్స్ప్రెషన్ అది. అంటే మరి డాన్స్ మాస్టర్ చేయించారా, ఆవిడ ఓన్గా చేశారా ఈ బంగారం సాంగ్లో, అద్భుతంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 16 రాను ముంబైకి రాను లిఖిత డెమోన్ పవన్ చేసిన సాంగ్ ఒకటి ఉంది, అది మేము అదే ఆడియో లాంచ్ లాగా దిగిపోతున్నాం, మీరందరూ బ్లెస్ చేయాలి. కానీ నిజంగా అసలు యాక్టింగ్లో ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు, అంటే డెమో పవన్ చేస్తారనుకోరు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా, అంటే మీకు సినిమాలో చూద్దరు కానీ సావిత్రి దాంట్లో. థ్యాంక్ యూ ఎనీవే, ఆల్ ద బెస్ట్ అండి. మా ప్రొడ్యూసర్ గారు ఆవిడ, మన సావిత్రి టీం ప్రొడ్యూసర్ గారు. అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ మూవీ నేనే ప్రొడ్యూసర్, మీరు ఇద్దరు హీరో హీరోయిన్. ఫిక్స్, ఇది ఫిక్స్. ఇంకా 2 monthsలోనే, ఇంకా 2 monthsే ఫిక్స్ ఇది. ఓకేనా? Congratulations Ritu and Demon. ఓకే థ్యాంక్ యూ. All right, thank you very much. Such a lovely wishes. Thank you very much and wishing all the good luck for the upcoming movie Savitri. Rakesh garu and Sujata garu, hearty welcome. Thank you so much for being here. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మా డిమాన్ పవన్కి. సో ఆల్ ది బెస్ట్, బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రీతు గారికి, వీళ్ళిద్దరూ నా లైఫ్లో బంగారాలే. ఎందుకంటే ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు, ఇటు చూస్తే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు. తల్లిని ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈక్వల్ టు దేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పరిపూర్ణంగా నమ్ముతాను. సో ఇద్దరు బంగారాలు కలిసి ఒక అద్భుతమైన బంగారం ప్రాజెక్ట్ చేశారు. ఇది నిజంగానే అద్భుతమైన బంగారం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆల్ ది బెస్ట్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు. అందరికీ హాయ్. అండ్ నిజంగా పవన్ ఏ పని చేసినా నువ్వు ఆ పనిలో డెఫినెట్లీ సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే నువ్వు నన్ను పిలిచే పిలుపు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మా మరిది కూడా నన్ను అంత ఆప్యాయంగా పిలవడు వదిన అని. సో నన్ను అంత ఆప్యాయంగా పిలుస్తాడు. వదిన అంటే ఆల్వేస్ అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు. మీ అమ్మ నీ సక్సెస్ గురించి ఎంత కోరుకుంటుందో సేమ్ అంతే నేను కూడా అనుకుంటా. ఏ పని చేసినా నీకు అంతే సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా పవన్. కంగ్రాచులేషన్స్ రీతు, నిజంగా అంటే చాలా అందంగా కనిపించినావు దాంట్లో, అంటే బయట కూడా బాగున్నావు. సో కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్. అండ్ స్పెషల్ మెన్షన్ నాకు, అపార్ట్ ఫ్రమ్ అగ్ని పరీక్ష పక్కన పెడితే, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్లో బాండ్స్ కానీ మీరు అందరూ చూస్తారు, బట్ నాకు రాకేష్ అన్న ఇచ్చిన సపోర్ట్ కానీ, రాకేష్ అన్న ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ చైతు బ్రో, యు ఆర్ వెరీ గుడ్. నన్ను నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు కూడా సపోర్ట్ చేశాడు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక బ్రదర్ లాగా నన్ను సపోర్ట్ చేశాడు. ఇప్పుడు అన్నే మనకి ఈవెంట్ కూడా హోస్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇమాన్యుల్ అన్న, చైతు అన్న, రాకేష్ అన్న నాకు ఒక 3 brothers లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను బాగా ఒక సొంత తమ్ముళ్ళ చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆర్ ప్లెజర్. బంగారంలో ఉంటే కనుక ఇలాంటి బంగారం సాంగ్సే కాదు, బంగారం లాంటి అన్నలు కూడా వస్తారు. యా, ఓకే. నౌ రిక్వెస్టింగ్ ఆల్ ది అమేజింగ్ పీపుల్ టు ప్లీజ్ జాయిన్ us ది అగ్ని పరీక్ష. కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్ఫుల్ 1 year గైస్. ఎగ్జాక్ట్గా ఇవాళకి 1 year సెలబ్రేషన్స్ అవుతూ ఉన్నాయి. And the new Agni Pariksha got started. So, yeah, pick a few words, please. Hello, Andarki. Namaste. Firstly, congratulations, Demon, Ritu. Super happy asalki. Firstly, I'll start talking with Demon Gurinchi. పక్కపక్కనే వచ్చినాం అగ్ని పరీక్షలో, అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈరోజు డెమోన్ హ్యాస్ బికమ్ సంథింగ్ సో 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 సిగ్నిఫికెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. అప్పుడు ఫస్ట్ డే అదే ఏమంటారు, కళ్యాణ్ అన్నాడు కదా, వచ్చి ఎగురుతుండే మా పెద్ద రూమ్లో ప్రతి ఒక్కరిని వెళ్ళి మాట్లాడేసి ఏంట్రాడు ఈ రేంజ్లో ఎగురుతున్నాడని. యాక్చువల్లీ అదే వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇట్ రియలీ హెల్ప్ హిమ్ అండ్ గ్రోయింగ్ ఇన్ హిస్ కెరియర్ అండ్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ వాట్ యూ డూయింగ్ విత్ డీపీ క్రియేషన్స్. ఫ్యూచర్లో ఐఎమ్ షూర్ biggest talent దీని నుంచి వస్తాయని ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్. రీతు, I was rooting for you to be in top 5, but by nominating me on second week. Hey, workout అయింది. But I'm so Ritu చేసే ప్రతి ఒక్క వర్క్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. She has been proving it in a very good way, and post this how she's encouraging new talent. It speaks volumes of a character as well. So
hoping all the success for you, and hoping to see more such kind of amazing content from you as well. All the best. Yeah. హాయ్ గైస్. సో నేను వీడిని అగ్ని పరీక్ష ఫస్ట్ డే చూసినప్పుడు హిస్ లైక్ ఎక్కడ చూసినా ఎగురుతున్నాడు. హీ వాజ్ లైక్ డూయింగ్ హ్యాండ్ స్టాండ్స్ అండ్ ఆల్. ఈరోజు సీయింగ్ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్ ఇట్స్ లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్ బంగారం. And these both together, they rocked on Big Boss, and I think this song will rock more than that. So whoever is watching, share it, subscribe cheyandi. And this fellow is doing production and this young age, so I want him to grow. And as he said, వాళ్ళ ఫాదర్ కోసం చేస్తున్నారంట. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ యుర్ డూయింగ్ సంథింగ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అగ్ని పరీక్ష ఫస్ట్ మేమందరం ఆ స్టేజ్ మీద ఆ స్ట్రెస్, ఈ రోజుకి ఇట్స్ లైక్ 1 year. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ సీయింగ్ యూ దేర్. అండ్ ఇంకా మూవీస్లో చూడాలనుకుంటున్నాను నేను. ఐ వాంట్ టు బీ దేర్ అండ్ సీ యూ ఆన్ ద మూవీస్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ విష్ ఫర్ ఇట్ అండి. మీరు కూడా తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవచ్చేమో. సో లెట్స్ ఆల్ కమ్ డీపీ క్రియేషన్స్లో ఆల్ టుగెదర్ వి గోనా వర్క్. సో హాయ్ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ యా, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ దిస్ సాంగ్. అంటే ఏఎంబి సినిమాస్లో చూస్తామని అస్సలు అనుకోలే. అండ్ దట్ ఈస్ అ బిగ్ స్టెప్. అండ్ సీయింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే టు టుడే, వీడు ఫస్ట్ టైం నన్ను కలిసినప్పుడు హీ థాట్ ఐ వాజ్ అ కాంపిటేటర్ ఫర్ హిమ్. డైరెక్ట్ వచ్చి చెప్పిండు, ఇక్కడ ఎవరితో కంపారిజన్ నువ్వు నాకు పెద్ద కాంపిటేటర్ అన్నాడు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ హై థింగ్ ఫర్ మీ. అండ్ లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా వాట్ ఎవర్ ఈజ్ ఫేసింగ్, వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ త్రూ, గోల్ మాత్రం ఒకటే పెట్టుకొని హీఈస్ గోయింగ్ స్టెప్ బై స్టెప్. అంటే గ్రాఫ్ని మెయింటైన్ చేస్తూ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. నేను లైఫ్లో ఇట్లే ఉండాలని అనుకుంటాను అయితే నేను. అండ్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఐ విల్ బీ సపోర్టివ్ ఫర్ యూ. హోప్ సో డీపీ క్రియేషన్స్లో నేను కూడా వెరీ సూన్ పార్ట్ అవుతా. అండ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ డెఫినెట్లీ, అండ్ యు ఆర్ one of the inspiration because నువ్వు చేసిన నార్మల్ థింగ్స్ కాదు, యు ఆర్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ టు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ యా, హాయ్ గైస్. సో నాకు డెమోన్ ఎలా తెలుసు అంటే యాక్చువల్లీ అగ్ని పరీక్ష త్రూ తెలుసు అనమాట. బేసిక్గా మీ ఇద్దరం పక్క కూర్చుంటే హాయ్ కల్కి అనేడు అనమాట. అసలు ఎవరి అబ్బాయి నాకు అంత తెలియదు, అసలు ఎవరు అక్కడ అంత తెలియదు, జీరో నాలెడ్జ్. సో అట్లా అట్లా హాయ్ ఈరోజు బాగా రెడీ అయ్యొచ్చా కల్కి అని చెప్పేసి రోజు కాంప్లిమెంట్ ఇచ్చేవాడు అనమాట. అండ్ యాక్చువల్లీ డెమోన్ గురించి మా మమ్మీ చెప్పారనమాట అగ్ని పరీక్ష చూసిన తర్వాత. అసలు ఈ అబ్బాయి ఎంత బాగున్నాడు, ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఇట్లాంటి అబ్బాయి దొరకాలి నీకు అని అనేదన్నమాట బేసిక్గా. నో జస్ట్ చెప్తున్నాను, నాకు జరిగింది చెప్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో యాక్చువల్లీ నో డెమోన్ గురించి నేను ఎవరు నాకు అంటే డెమోన్ నాకు ఇట్స్ నాట్ వెరీ క్లోజ్ టు మీ, బట్ నా ఫ్రెండ్స్ అడిగితే డెమోన్ గురించి ఎట్లాంటి అబ్బాయి అసలు మీకు తెలుసా అని అడుగుతారు కదా. డెమోన్ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. ఎట్లా అంటే ఆయన ఇంత స్టేజ్కి వెళ్ళినా కానీ తను ఎక్కడి నుంచి వచ్చినా అనేది మర్చిపోడు. సో ఇంత జనాలు వర్షం వచ్చినా కానీ ఇంత దూరం వచ్చిరంటే బికాస్ డెమోన్ బిహేవియర్ టువర్డ్స్ అస్ అనేది అట్లుంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ రీతు గురించి నాకు అంత తెలియదు, బట్ రీతు యు ఆర్ సో క్యూట్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూన్ తెలుసుకుంటారు. సో యా, సో బేసికలీ సాంగ్ వర్క్ వచ్చేసరికి ఇట్ హాస్ బిల్డప్ అ స్టాండర్డ్. అంటే క్వాలిటీ వైజ్ కానీ వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ వైజ్ కానీ వాట్ ఎవర్ దే డెడ్ ఇట్స్ అమేజింగ్. అంటే మూవీ టీమ్ దగ్గరుండి అంటే సినిమాకి ఎటు పోదు ఇది చెప్పాలంటే. ఇట్ హాస్ మెయింటైన్ దట్ క్వాలిటీ. అండ్ అంటే దెర్ ఇస్ నో సేయింగ్ దట్ లేదు ఇది బాగాలేదు అని కాకుండా ప్రతి ఒక్కటి ఇఫ్ యూ సీ ది అంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ షార్ట్స్ నుంచి నైట్ షార్ట్స్ కూడా దే మ్యాచ్డ్ ఇట్ వెరీ పర్ఫెక్ట్లీ. ఎక్కడ కూడా నీకు సినిమాటోగ్రఫీ ఇది లాగ్ అయింది, నో చీట్ షాట్స్, నథింగ్. అంటే దట్ మేడ్ వెరీ నీట్. అంటే నేను బికాజ్ ఐ బీయింగ్ ఇన్ టు సినిమాటోగ్రఫీ ఫీల్డ్ నాకు అది పర్స్పెక్టివ్ ఉంది కాబట్టి ఐ హావ్ సీన్ ఎవ్రీ షాట్ వాజ్ ఇన్ డీటెయిల్ అండ్ దెర్ ఇస్ అ కంటిన్యూటీ. అంటే ఇది ఎందుకు ఇక్కడ వచ్చిందని కాకుండా ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది నీట్ గా. కెమిస్ట్రీ వర్క్ చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ అందుకే బంగారం అమేజింగ్ కెమిస్ట్రీ ఇద్దరిది చెప్పాలంటే. అది చాలా బాగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి వేరేతో చేసినా కూడా ఇది వర్కౌట్ కాకపోవు. బట్ బికాస్ వీ వాంటెడ్ టు సీ అ ప్రాపర్ సాంగ్ లైక్ దిస్ అండ్ అది నెరవేరింది, ఫ్యాన్స్ కి నెరవేరింది అనాలి. So this will be a pakka hit blockbuster for sure. We will feel you. Thank you very much for such lovely words. Thank you guys. Thank you so much for being here. Thank you very much for supporting. All right, finally Bangaram, Demon, congratulations. Ritu, congratulations. Thank you so much. All the extended family members unnaru, your close friends కూడా ఉన్నక్కడ పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. టీమ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే టు ఆల్ ద viewers and well wishers out here?
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్ హూ ఎవర్ కమ్ హియర్ అండ్ మీ లవ్ అండ్ మీ సపోర్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ చూడండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఖచ్చితంగా ఇంకా మంచి మంచి సాంగ్స్తో, మంచి మంచి ప్రాజెక్ట్స్తో, వెబ్ సిరీస్తో మీ ముందుకైతే వస్తాను. ఐ విల్ ఆల్వేస్ ట్రై మై బెస్ట్ టు మేక్ యూ ఎంటర్టైన్. Alright, thank you. Ritu, your words. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. నిజంగానే వర్షం పడుతున్నా కూడా ఇంతమంది వచ్చారని అంటే ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్లీజ్ డూ వాచ్ అవర్ బంగారం అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. మీరు షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. I love you all. Thank you, Demon. Thank you very much, Ritu. Now, thank you so much. Asian వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావా? యా చెప్పు. ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు చెప్పు, గుర్తుపెట్టుకొని. యా థ్యాంక్ యూ సో ఫస్ట్ మచ్. రగన్నకు థ్యాంక్స్ చెప్పు. రగన్నకు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ భరతన్నకు థ్యాంక్స్ చెప్పు. ఫర్ నేను అడిగిన వెంటనే ఇలాగ హోస్ట్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. My అండ్ pleasure. రఘు గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరత్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఈ పొజిషన్లో ఉన్నా. అండ్ ఏషియన్ సునీల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్ టు నా ప్రాజెక్ట్ ఇక్కడ రిలీజ్ చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.